తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మటన్ బిర్యానీ చేశాను. ఎంత టేస్ట్గా ఉందో, చేసుకోవడం కూడా చాలా సులభం. మీరు ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మటన్ అయితే నేను ఒక పావు కేజీ కంటే పావు కేజీ అవుతుంది మటను. పెద్ద పెద్ద పీసులు కొట్టించుకోవాలి. ఈ విధంగానైతే ఉండాలి మటన్ పీసులు. ఇందులోనైతే ఇప్పుడు మనము ఏమేమి వేయాలో చూసేద్దాం. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఎందుకోసం అంటే అన్నం కూడా సరిపడా వేసుకోవాలి. ఆ విధంగా 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. 1 చిటికెడు పసుపు. తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత మొత్తం పుదీనా కొత్తిమీర మంచిగా అంతా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఏం వేసుకోవాలంటే లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, తర్వాత మిరియాలు ఉంటే మిరియాలు, బిర్యానీ ఆకు, ఇంకా అవన్నీ వేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వేసుకోవాలి. 1 స్పూను అల్లం వేసుకుందాము. అల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఎలాగంటే ఇది మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలపాలి. కలుపుతూనే ఉండాలి మంచిగా. ఇది పక్కకు పోయింది కదా, దీన్ని కూడా ఇందులోనే వేసి కలపాలి. మంచిగా కలుపుతున్నాను. తర్వాత ఇంకా వేసుకునేవి ఇంకా ఉన్నాయి, ఇంకా చూసేద్దాం. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి. పెరుగు 1 కప్పు, ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. ఎందుకోసం అంటే మనది పావు కిలోనే కదా, పావు కిలోకు సరిపోయేటట్టుగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మంచిగా కలపాలి. మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా ఒక 2-3 నిమిషాలు అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పెట్టుకోవాలి. లేకుంటే నైట్ మటన్ తెచ్చుకుంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులో సాల్ట్ మర్చిపోయాను కాబట్టి సాల్ట్ వేసాను. కారపొడిలో మేము ఉప్పు కలుపుతాము కాబట్టి కొంచెం తక్కువ సాల్ట్ అయితే వేసుకున్నాను. మీరు ఈ విధంగానైతే వేసుకొని మంచిగా దీన్ని ఒత్తి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 గంటలు పెట్టుకున్నాను నేను ఫ్రిడ్జ్లో. మంచిగా పెట్టుకున్నాను. తర్వాత మూత పెట్టుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్ది మనకు స్మెల్ పట్టకుండా ఉండడానికి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే అయింది. అంటే ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఈ విధంగా ఉంది. 2 గంటల తర్వాత ఆ విధంగా ఉంది. ఇప్పుడైతే నేను ఒక గంజి తీసుకున్నాను. ఒక వెడల్పాటి గంజి తీసుకొని అది వేడైన తర్వాత ఇందులో ఆయిల్ పోసుకుంటున్నాను. ఒక 7 కొల్ల ఆయిల్ అయితే పోస్తున్నాను. పావు కిలోకు సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని పొడవుగా కట్ చేసిన ఉల్లిగడ్డలు రెండింటిని మంచిగా వేయించుతున్నాను. సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు. ఇవి మంచిగా వేగాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆ విధంగా వేగాలి. ఇంకో సైడ్ అయితే వాటర్ పెట్టుకున్నాను, వేడి వాటరు. వేడి వాటర్ ఎందుకో నేనైతే తర్వాత చెప్తాను, మీరు చూడండి. మంచిగా దీన్ని మంచిగా కలుపుకొని ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇందులోనైతే మనము మంచిగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్, దాన్ని ఇందులో చికెన్ కదా సారీ మటన్ మంచిగా కలుపుకోవాలి. ఒక 8 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. అప్పుడైతేనే ముక్కలకు మంచిగా పడుతుంది. కారం, ఉప్పు ఇవన్నీ మంచిగా పడతాయి. ఈ విధంగా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కూడా కలుపుకోవాలి. దీన్ని కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, నూనె అంతా మీదికి వచ్చింది. ఈ విధంగా కలపాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా.
మటన్ ఈ విధంగా కలిపిన తర్వాత వేడి వాటర్ ఉంటాయి కదా, మనం సలసలగా వేడి వాటర్ను ఇప్పుడు మటన్లో పోసుకుందాం. ఇలా పోసుకోవడం వల్ల మన మటన్ అయితే సాఫ్ట్గా ఉంటుంది. చల్లటి నీళ్ళు పోస్తే సాఫ్ట్గా ఉండదు. ఒక గ్లాసు వాటర్ను పోసుకొని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా ఉడికించాలి. ఆ విధంగా ఉడికిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మనం బియ్యం రెడీ చేసుకుందాము. బియ్యాన్ని అయితే మంచిగా శుభ్రంగా కడిగి ఒక 20 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. నేను సన్న బియ్యం తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. సన్న బియ్యంతో కూడా బిర్యానీ చేసుకున్న బాగానే ఉంటుంది. నేనైతే ఈ విధంగా చేశాను. పక్కన పెట్టేసుకుందాం దీన్ని కూడా. ఇప్పుడు మనము ఒక సైడు మళ్ళీ మన బియ్యం ఉడకడానికి ఒక సైడు స్టవ్ మీద ఇవన్నీ వాటర్ పోసుకుందాం. ఒక 4 గ్లాసుల వాటర్ పోసుకొని అందులో ఏమేమంటే మిరపకాయలు, సాజీరా, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ అనేది బాగా మరగాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కలపాలి. ఇందులో కొంచెం నూనె కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నం అనేది పొడి పొడిగా రావడానికి నూనె వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కలుపుకోవాలి. ఇది మంచిగా ఎసరు రావాలి. మనకు అన్నానికి ఎసరు వస్తుంది కదా, ఆ విధంగా ఎసరు రావాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అన్నానికి మంచిగా పట్టే విధంగా వేసుకోవాలి. ఇప్పుడైతే మన మటన్ ఉడుకుతుంది కదా, చూసేద్దాం. మన మటను పూర్తిగా ఉడకడం అయిపోతుంది, దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకోవాలి. అప్పటిదాకా ఆఫ్ చేసుకోకూడదు. మంచిగా ఉడికే విధంగా ఉంచుకోవాలి. ఒక 80% వరకు ఉడకాలి. ఉడికిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన అన్నం కూడా మరుగుతుంది కదా, వాటర్ మరుగుతున్నాయి కదా, ఆ వాటర్లో ఈ బియ్యంని అయితే వేసుకోవాలి. మొత్తం బియ్యాన్ని వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. బియ్యం కూడా ఒక 80% వరకు ఉడకాలి. అప్పుడైతేనే మనకు బిర్యానీ రెడీ అయినట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కలుపుకోవాలి. ఒక విషయం మర్చిపోవద్దు, హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే అన్నాన్ని ఉడికించుకోవాలి. అప్పుడైతేనే చాలా బాగుంటుంది అన్నము. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మటను మనము మంచిగా పక్కన పెట్టుకున్నాం కదా, మటన్లో వేసేయడమే. చూస్తున్నారు కదా, ఇందులో ఈ అన్నాన్ని వేసేద్దాం. కొంచెం కొంచెంగా తీసుకొని వాటర్ నెయ్యకూడదు. ఓన్లీ సగం ఉడికిన అన్నాన్ని మాత్రమే ఈ విధంగా లేయర్స్ మాదిరిగా వేసుకోవాలి. మొత్తం అన్నాన్ని ఈ విధంగానే వేసుకోవాలి. మీరు మధ్య మధ్యలో మీకు బ్రౌన్ ఆనియన్స్ ఉంటే మధ్య మధ్యలో వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర ఉన్నా కానీ వేసుకోవచ్చు. నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి నేను మీద మాత్రమే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే వేసుకోవాలి. మొత్తాన్ని ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర చల్లుకొని ఇందులో లాస్ట్ది అయితే మర్చిపోవద్దు, నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని మంచిగా పోసుకోవాలి. స్పూన్తోని నెయ్యిని అయితే పోసుకోవాలి. ఈ విధంగా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనకు సరిపోకపోతే కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. పోసుకొని దమ్ పెట్టుకోవాలి. ఒక మూత పెట్టుకొని మంచిగా దాని మీద బరువెత్తాలి. అప్పుడైతేనే మనకు అన్నం బాగా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నూనె పోసుకున్నాను. తర్వాత మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు తీసి చూద్దాం. మన అన్నం అయితే రెడీ అయిపోయింది. నేను మీద అది పెట్టాను. ఇప్పుడు బంద్ చేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత
దీన్ని తీసి చూసుకొని తింటే ఉంటుంది టేస్ట్, అంత బాగుంటుంది. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన అన్నం అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. నాకైతే ఉబ్బాగట్లేదు, అందుకోసమని నేను 2 నిమిషాలకే తీసాను. మీరు అలా కాకుండా అరగంటకు తీయండి. ఇలా ఇంకా పుల్లలు పుల్లలు అవుతుంది అన్నము. చూస్తున్నారు కదా, మంచిగా రెడీ అయిపోయింది. ఇంతేనండి, బిర్యానీ రెడీ. మీకు బాగా నచ్చింది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.